కన్న తండ్రి కాలయముడయ్యాడు. ఇంటికి ఆలస్యంగా వచ్చాడని విచక్షణారహితంగా దాడి చేసి కుమార్ని పొట్టన పెట్టుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. చౌటుప్పల మండలం ఆరేగూడెం గ్రామానికి చెందిన కట్ట భాను మెమోరియల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిన్న ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన భానును తండ్రి సైదులు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ సమయంలో ఆ దెబ్బ భాను ఛాతిపై బలంగా పడటంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. హుటాహుటిన భానును చౌటుప్పల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అవసరం లేదని మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. మరోవైపు ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ దేవేంద్ర సైతం పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుట్టు చప్పుడు కాకుండా ఇవాళ ఉదయం అంత్యక్రియలు చేసేందుకు పూనుకున్నారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అంత్యక్రియలను ఆపివేశారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కన్న తండ్రి కాలయముడయ్యాడు. ఇంటికి ఆలస్యంగా వచ్చాడని విచక్షణారహితంగా దాడి చేసి కుమార్ని పొట్టన పెట్టుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. చౌటుప్పల మండలం ఆరేగూడెం గ్రామానికి చెందిన కట్ట భాను మెమోరియల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిన్న ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన భానును తండ్రి సైదులు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ సమయంలో ఆ దెబ్బకు భాను ఛాతిపై బలంగా పడటంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. హుటాహుటిన భాను చౌటుప్పల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అవసరం లేదని మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. మరోవైపు ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ దేవేంద్ర సైతం పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ ఉదయం అంత్యక్రియలు చేసేందుకు పూనుకున్నారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అంత్యక్రియలను ఆపివేశారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్. థ్యాంక్ యూ రవి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలో చౌటుప్పల్ మండల పరిధిలోని ఆరేగూడెం గ్రామానికి చెందినటువంటి భాను అనేటువంటి విద్యార్థి కావచ్చు, లేకపోతే భాను అనేటువంటి కొడుకుని, అంటే ఏదైతే ఇప్పటివరకు చెప్పినటువంటి సంఘటనలో అయితే తండ్రి తన కొడుకుని అత్యంత దారుణంగా కొట్టి చంపినటువంటి, అంటే అనుకోకుండా జరిగిందా లేకపోతే కావాలని కొట్టాడని దానిపైన అయితే కొంత దాని సందేహాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఇన్సిడెంట్ పైన పోలీసులు, అలాగే ఎవరైతే చనిపోయినటువంటి బాలుడు ఉన్నాడో వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కూడా దీనిపైన కంటిన్యూగా అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆరేగూడెం గ్రామంలో ఈ సంఘటన పట్ల అయితే ఏదైతే జరిగినటువంటి తండ్రి దారుణంగా కొట్టినటువంటి నేపథ్యంలో మృత్యడా లేకపోతే వేరే ఇతర కారణాలు దానిపైన కొంత స్థానికులు విచారణ అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన నేపథ్యంతో తండ్రి ఎవరైతే సైదులు ఉన్నాడో అతను తన కొడుకుని కొట్టి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుందని చెప్పొచ్చు. తండ్రి కాలయమయ్యాడు అని చెప్పి కూడా స్థానికంగా కొంత విచారం వ్యక్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అయితే ఈ ఘటన నిన్న రాత్రి జరిగినటువంటి నేపథ్యంలో ఏదైతే స్కూల్లో జరిగినటువంటి ఫేర్వెల్ పార్టీకి సంబంధించి అటెండ్ అయ్యి తిరిగి రిటర్న్ ఇంటికి ఆలస్యంగా వచ్చినటువంటి కారణంతో ఎవరైతే తండ్రి సైదులు ఉన్నాడు తన కొడుకుని భానుని అయితే విచక్షణ రహితంగా కొట్టాడని చెప్పి కూడా స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతను మృతి చెందినటువంటి నేపథ్యంలో అతన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళగా అప్పటికే మృతి చెందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అతనికి పోస్టుమార్టం కూడా నిర్వహించకుండా తిరిగి పంపించిందని చెప్పి కూడా ఆరోపణలు అయితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ పైన, స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్, రాత్రి టైంలో ఉన్నటువంటి డాక్టర్ పైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఉదయం కాసేపు క్రితం కూడా ఏదైతే రెడ్ బాడీకి ఖననం అంత్యక్రియలు నిర్వహించిన సమయంలో
పోలీసులు ఈ విషయం తీసుకొని ఇక్కడికి వచ్చి కూడా ఏదైతే డెడ్ బాడీని తీసుకెళ్లి మరి పోస్ట్ మార్టం సంబంధించిన పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత డెడ్ బాడీని అప్పగిస్తామని చెప్పి కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తండ్రి ఎందుకు బాలుని కొట్టాడు, ఎందుకు కొడుకునందుకు అత్యంత దారుణంగా కొట్టాడు అనే దానిపైన అయితే కొంత దీనిపైన క్లారిటీ అయితే రావాల్సింది. గతంలో ఇతను కొంత మద్యానికి బానిసై మద్యానికి అలవాటై కొడుకును కొట్టాడు, తరచుగా ఇంట్లో కూడా జరుగుతాయని చెప్పి కూడా స్థానికంగా టాక్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మద్యానికి బానిస కావడంతో తరచుగా ఎంతో గొడవలు కూడా జరుగుతాయని చెప్పి కూడా స్థానికంగా ప్రచారం అయితే వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆ మద్యం మత్తులో కొట్టాడన్న దానిపైన కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో పోలీసులు కూడా దీనిపైన అనుమానాస్పద కేసుగా కూడా నమోదు చేసుకుని దీనిపైన విచారణ అయితే కొనసాగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.